కంది రామచంద్రారెడ్డిని కలిసి 2 ముచ్చట్లు మాట్లాడి పోయిండట. ఇగో ఇది కథ. ఇంకేముంది? ముందే పండుగ. ఇదేంటి? 22వ తేదీ నుంచే తగ్గుతున్న నిత్యావసరాల ధరలు. పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊరట. దేశంలో దసరా దీపావళికి ముందే పండుగ వస్తుంది. పండుగ సరుకులన్నీ అగ్గువకే అంది వస్తున్నాయి. పాలు, పన్నీరు, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చేరువ అవుతుంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబులు ఇకపై పన్ను రేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ రద్దుతో పాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతం ఉన్న 12% పన్నును పూర్తిగా తొలగించారు. సరే, ముందుగానే పండుగ వస్తుందట. చూద్దాం ఈ పండుగ సంగతి రేపు. నానా జాగ్రత్త. ఆ చెత్తగాల వెనుక నేనెందుకుంటా. ఐటీ రంగం పైన ట్రంప్ సుంకాలు. చైనా విశ్వరూపం అట. ఇంకేముంది? కొండ చర్యలు విరిగిపడి సూడాన్లో 1000 మంది మృతి. అరే అంతర్యుద్ధం, మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటున్న సూడాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. మర్రా పర్వతాల్లోని తరాసిన్ అనే గ్రామంలో ఆదివారం కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామంలోని ఇళ్లన్నీ భూమిలోనికి కుంగిపోయాయి. ఈ ఘటనలో 1000 మందికి పైగా మృతి చెందగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయపడాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహాయక సంస్థలను అర్థించింది. స్థానిక అత్యవసర నెట్వర్క్ బృందాలు మంగళవారం 9 మృతదేహాలను వెలికి తీశాయి. అయితే ప్రతికూల వాతావరణ